వినాయక చవితి సందర్భముగా గణపతి తత్వాన్ని, విఘ్నేశ్వర స్వామిని గురించినటువంటి నా చిన్ని ప్రసంగానికి మీ అందరికీ ఆహ్వానము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. భాద్రపద శుద్ధ చవితి రోజున, అంటే రేపటి రోజున ఆసేతు హిమాచల్ పర్యంతము మనము వినాయక చవితి అనే ఉత్సవాన్ని చాలా ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. వీటిని గణపతి నవరాత్రులు అని చెప్పి కూడా మనం ఈ పండగని చాలా వైభవంగా నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. గణపతి అథర్వ శీర్షము అని చెప్పబడేటటువంటి అథర్వ వేదంలో శ్రీ మహాగణపతి ప్రసంగము ఉన్నది. దాన్ని ఉపనిషత్తు అన్నారు. ఉపనిషత్తు అని అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. అజ్ఞానాన్ని నాశనం చేసి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది అనేది. మనం చేసేటటువంటి పండుగల వెనుక అంతరార్థం ఏమిటనంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే చతుర్విధ పురుషార్థాన్ని మనం సాధించాలి అని చెప్పి, దానికి గణేష ఉపాసన ఎంతో ఉపయోగపడుతుంది. వేదాంతర్గతమైనటువంటి గణపతి ప్రార్థన ఓంకార స్వరూపముగా వారు ధ్యానించారు. మహర్షులు ఎంతో భావన చేసి ఆ అక్షరాలను ఎన్నుకొని ఆ స్తోత్రాన్ని, ఆ పాఠాన్ని, వేద పాఠాన్ని మనకిచ్చారు. దానిని ఈ రోజున స్మరించుకొని మనం సన్మార్గంలో ప్రయాణం చేయాలి అనేటటువంటి సంకల్పం దృఢతరం చేసుకోవడానికి వినాయక చవితి ఉపయోగపడుతుంది. వినాయక చవితి మిగతా పండుగలకు అన్నిటికీ కూడా గేట్వే అన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా అన్ని పండుగలు మనకి స్టార్ట్ అవుతాయి. వినాయక చవితి తర్వాత దసరా నవరాత్రులు వస్తాయి. తర్వాత మళ్ళీ మార్గశీర్ష మాసంలో విష్ణు సంబంధితమైనటువంటి పూజలు, గోదాదేవి యొక్క నారాయణుణ్ణి సేవించినటువంటి విధానము, తర్వాత మళ్ళీ మనకి కార్తీక మాసము, తర్వాత శివరాత్రి, ఇట్లాగ పండగల పరంపర అంతా కూడా మనకు వినాయక చవితితో స్టార్ట్ అవుతుంది. అందుకే ఆయన్ని మొట్టమొదట మనకి ఏమీ విఘ్నాలు లేకుండా మా జీవితం ప్రశాంతంగా సాగాలి, సుఖ సౌఖ్యాలతో ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి అని చెప్పి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సినటువంటి పండుగ. అందుకే ఆయన్ని ఓం నమస్తే గణపతయే అని అన్నారు. గణములు అని అంటే గ్రూప్స్. మనుష్యులు ఒక గణం, జంతువులు ఒక గణం, వృక్షములు ఒక గణం, నదులు ఒక గణం, పర్వతాలు ఒక గణం, అలాగ మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గణాలకు అన్నిటికీ పతి ఎవరు అని అంటే గణపతి అనేటటువంటిది. దీన్ని తత్వశాస్త్రంలో అందుకే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అని అన్నారు. తత్ అంటే అది, అదే అని అంటే పరబ్రహ్మ. ఆ బ్రహ్మవు నీవే, పరబ్రహ్మవు నువ్వే. అంటే మనం చేసేటటువంటి రిచువల్స్, ఈ వ్రతాలు, వీటి వెనుక మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యము ఏమిటి అని అంటే పరమాత్మతత్వమే గణేశునిలో ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకుంటున్నాము. తర్వాత ఏమన్నారు? ఆయనే కర్త, ఆయనే హర్త, ఆయనే ధర్త. అంటే సృష్టి స్థితి లయకారకుడు నీవే అని చెప్తున్నారు. త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మ
సర్వం కల్విదం బ్రహ్మ, అంతా వ్యాపించినటువంటి బ్రహ్మతత్వము నీవే అని చెప్పి, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం అని, అంటే ఆత్మస్వరూపుడుగా నాలో ఉన్నది కూడా నీవే, బ్రహ్మాండమంతా నిండినటువంటి పరమాత్మ నీవే అనేటటువంటిది గణేశ తత్వము. అది మనకి అథర్వ శీర్షంలో మనకి చెప్తూ ఉంది. ఇది గణేశ అథర్వ శీర్షంలో. మన తెలుగునాట మనకు మంచి పద్యాలు కూడా చక్కగా సరళమైన భాషలో మనం భగవంతుణ్ణి గణపతిని కీర్తించేటటువంటివి మనకి చాలా ఉన్నాయి. తొండము నేకదంతము దొరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గొజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యి ఉండెడు. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. అన్ని కోరిన విద్యలకల్లా నెలవు ఆయన. అందుకే విద్యార్థులకి ఈ పండగ చాలా గొప్పదనమాట. ఈ రోజున మాకు కావలసినటువంటి విద్యలు, మేము విద్యార్థులము, విద్యని అర్థించేవాళ్ళం, విద్యని అభ్యసించేవాళ్ళం. ఆ విద్యని అభ్యసించడంలో మాకు ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా మేము విద్యా పారంగతులము అగుదముగాక అనేటటువంటి ప్రార్థన అనమాట. అందుకే ఆయన ఏమి ప్రార్థిస్తాము? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంకా ఏం చెప్తారు? అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. అగజ ఆనన పద్మార్కం, ఆయన బాలభాస్కరుడు అంటాడు. ఎవరికి? అగజ. అగజ అని అంటే పార్వతీదేవికి ముఖానికి, ముఖ పద్మానికి బాలభాస్కరుడిలాగా పద్మము వికసిస్తుంది భాస్కరుణ్ణి చూడంగానే. అలాంటి పార్వతీదేవికి ఆనందాన్ని కలిగించేటటువంటి ఓ గణేశ నీకు నమస్కరిస్తున్నాను. అనేకదం, భక్తుడికి నువ్వు అనేకం, ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి వాడు. తం, అలాంటి నీకు భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనేక దంత అని చదువుతారు. అనేక దం, ఇచ్చేటటువంటి వాడు. అనేకం, నీవు ఇష్ట ఫలాలను అన్నిటినీ ఇచ్చేటటువంటి, కోరికలను అన్నిటిని కూడా ఈడేర్చేటటువంటి వాడు. అందుకే ఆయన్ని గణేశ స్వామిని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. గణేశ అథర్వ శీర్షములనే కాకుండా మనకి సరళమైనటువంటి సంస్కృత భాషలో శ్రీ జగద్గురు శంకరాచార్యులు వారు గణేశ పంచరత్నము అని ఇచ్చారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అశుభాలన్నీ నాశనం చేసేటటువంటి వాడు. ఇంకేం చెప్తున్నారు? పరమాత్మ తత్వం కూడా ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. విముక్తి, బంధము నుంచి మమ్మల్ని విడదీసేటటువంటి. ఐహికమైన బంధాలు ఉన్నాయి, పారమార్థిక చింతనలో కూడా మాకు బంధాలు ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని తొలగించేటటువంటి గణాధిప నీకు నమస్కారము అనేటటువంటి. అంటే గణేశ వ్రతం చేసేటప్పుడు వినాయక చవితి కథ చదువుతాం మనం. ఆ కథ అవన్నీ మనకి ఒక పురాణంలోంచి తీసుకున్నటువంటి కథ అయినా దాని వెనుకుండేటువంటి అర్థము ఏమిటనంటే మన విఘ్నాల్ని అన్నిటిని తొలగించి మన జీవితము సాఫీగా సాగిపోవాలి అని చెప్పేటటువంటి అర్థం ఉంది. దానికి మనకు మంచి ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచనలను ఇచ్చేటటువంటి వారు గణపతి. గణపతి ఆయన యొక్క తత్వములో చాలా ఇమిడి ఉన్నాయి. ఆయన సంగీత ప్రియుడు.
అందుకే ఆయన మళ్ళీ యోగంలో మూలాధార చక్రంలో ఉన్నాడు. ఆయన కుండలిని జాగృతి చేసేటటువంటి అక్కడి నుంచే. అందుకే ముత్తుస్వామి దీక్షితారు కూడా వాతాపి గణపతిం భజే అని చెప్పి మూలాధార నిలయ, మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళాలి అని అంటే మొదలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మొదలు నీ యొక్క యోగ ప్రయాణము, యోగ గమ్యము ఏదైతే సిద్ధించాలి అని అంటే గణేశ నీ యొక్క కృప ఉండాలి అని చెప్పి మనం ఈ పండగ చేసుకుంటున్నాం. ఈ యొక్క అంతరార్థాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి, ఐహికమైనటువంటి సుఖాలను కోరుకుంటూ అసలైనటువంటి 4 చతుర్విధ పురుషార్థమైనటువంటి ఈ యొక్క అజ్ఞానము పోయి జ్ఞానము అంతా ఉన్నటువంటిది పరబ్రహ్మయే, అది నాలోనూ కూడా ఉన్నది. హృద్దేశేర్జున తిష్టతి అని ఏదైతే భగవద్గీతలో చెప్పారో, మళ్ళీ భగవద్గీత అనేటప్పటికీ మళ్ళీ గణేశ స్వామికి సంబంధం ఉంది. భగవద్గీత అంటే మహాభారతంలో ఉంది. మహాభారతంలో వ్రాసినటువంటి వాడు, చెప్పిన ఆయన వ్యాసుల వారైతే వ్రాసినటువంటి వాడు గణపతి. అందుకని వాక్శక్తిని ఇచ్చేటటువంటి వాడు, ధారణాశక్తిని ఇచ్చేటటువంటి వాడు, సంగీత ప్రియుడు, మోదకహస్తుడు, ఎప్పుడూ ఆనందముగా ఉండేటటువంటి ఆ గణేశుని మనం ప్రార్థించేది. ఆయనకు ఉండేటటువంటి గుణాలు మాకు విరివిగా ఈ తండ్రి, మాకు ఏ బాధ లేకుండా మా జీవిత ప్రయాణము సుఖంగా సాగాలి అని మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. ఈ భావనతో వినాయక చవితి పండుగ మీరందరూ చేసుకోవాలని మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకా గణేష తత్వాన్ని ఇంకా 2-3 శ్లోకాల్లో మీకు వివరిస్తాను. మీ అందరికీ గణేశ స్వామి యొక్క అనుగ్రహము సదా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.